అందరికీ నమస్కారం. మళ్ళీ ఐపాక్ టీం లైన్లోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2024 ముందు కూడా ఐపాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినటువంటి సర్వేలు కానీ వైసీపీకి ఐపాక్ ఆధ్వర్యంలో కూడా వాళ్ళు చేసుకున్న సర్వేలు, అదేవిధంగా పుషప్ ఇవ్వటంలో కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా కూడా కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ కార్యక్రమం కానీ ఎలాంటి కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ ఐపాక్ నుంచే అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసేవాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ మళ్ళీ గాడిలోకి రావాలంటే ఐపాక్ సేవలు అవసరం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక చోట కూర్చొని దాని మీద గట్టిగా చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఐపాక్ ద్వారానే రాబోయే రోజుల్లో కూడా సర్వేలన్నీ చేయించుకొని ఎక్కడైతే గ్రామాల్లో, అదేవిధంగా పట్టణాల్లో రాబోయేది మనకు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయాలంటే ఐపాక్ సేవలు కావాలి. సో గతంలో 2024 ముందు కూడా ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేకు ఐపాక్ చిన్న ఇబ్బందికర పరిస్థితులు రావటం, గొడవలు పట్టడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చేసుకోవటం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కలుగజేసుకున్న వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే పరిస్థితులు మనం అందరూ చూసాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఐపాక్ తన సర్వేను కూడా వేగవంతం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలంటే ఇప్పటి నుంచి ఐపాక్ మొదలు పెట్టాలి పనులు. ఎక్కడైతే యాక్టివ్గా క్యాడర్ అయితే లేదో అక్కడ మళ్ళీ వాళ్ళు జొరబడి అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కూడా సర్వేలు చేయించుకొని ఎవరికైతే అక్కడ వైసీపీలో ఇంకా యాక్టివ్గా ముందుకెళ్తారో ఆ లీడర్ని ప్రజల్లో నుంచి గుర్తించి, అదేవిధంగా గ్రామాల్లో వైసీపీని బలోపేతం చేసేందుకు, మండలాల్లో, పట్టణాల్లో బలోపేతం చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా కొంత అలజడి అయితే నెలకొని ఉంది. ఇప్పటికే కొన్ని ఐపాక్ టీంలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఏకాంతంగా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా జగన్ 2.0 ఎఫెక్టివ్. సో రాబోయే రోజుల్లో కూడా మరింతగా ప్రజల్లోకి వైసీపీ వెళ్ళాలంటే దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి, ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత ఫండ్ కూడా రైజ్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఐపాక్ సేవలు పొందితేనే జనాల్లోకి వైసీపీ మళ్ళీ చొచ్చుకొని పోతుంది. సో ఎక్కడైతే క్యాడర్కి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే వైసీపీలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తెరుచుకొని కూడా ఐపాక్ మళ్ళీ వేగవంతంగా కూడా చర్యలు తీసుకునేలా పావులు గదుపుతున్నట్టుగా కూడా కొంత మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడి అయితే నెలకొని ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాని యాక్టివ్ చేస్తూ ఐపాక్ కొన్ని శాఖలను కూడా బదలాయిస్తూ వాళ్ళ ద్వారా కూడా మరింత ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా చర్యలు తీసుకోవటంలో ఎలాంటి సందేహం లేదని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే దీని మీద గట్టిగా చెబుతున్నారు. మరి కొన్ని రోజుల్లో ఐపాక్ కొంత స్టాఫ్ను కుదిర్చి కూడా ముందు రాష్ట్రంలో ఐపాక్ మళ్ళీ ప్రవేశించనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది.